చంపేస్తాం, పొడిచేస్తాం అంటే ప్రజలు ఎప్పుడు ఓట్లు వేయరు. కానీ ఆ స్పృహ తెలుగుదేశం పార్టీకి ఉన్నట్లుగా లేదు. ఎందుకంటే వంశీ గారు అరెస్ట్ జరిగిన తర్వాత ఆ క్రెడిట్ మొత్తం కూడా లోకేష్ గారికి ఇస్తూ ఐటీడీపీ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్న దాన్ని బట్టి నేను ఈ కామెంట్ చేస్తా ఉన్నా. ఇక్కడ కూటమి గెలుపులో లోకేష్ పాత్ర లేదని ఎవరో అంటల్లా. కానీ ఈ లోకేష్ పాత్ర ఉంటే లోకేష్ అధికారంలోకి వస్తే ఈ విధంగా జరుగుతుంది అని చూపించటమే తప్పు. ఎందుకంటే సత్యవర్ధన్ అనే అతను ఎప్పుడైతే వంశీ గారి మీద కేసు పెట్టారో ఆ కేసు పెట్టినటువంటి వ్యక్తే ఉపసంహరించుకున్నాడు. ఉపసంహరించుకున్నటువంటి వ్యక్తిని ఈ వంశీ గారిని అరెస్ట్ చేయబోయే ముందు ఎక్కడో విశాఖపట్నంలో ఉన్నటువంటి సత్యవర్ధన్ గారిని కూడా తీసుకొచ్చేసి అతన్ని కన్ఫెస్ చేయించి మళ్ళీ అతని చేత వంశీ బలవంతంగా విత్డ్రా చేయించుకున్నాడని మళ్ళీ కొత్తగా కేసు ఓపెన్ చేయించి తిరగదోడిచ్చి ఇదంతా చూస్తూ ఉంటే వీళ్ళు ఎంత దూరమైనా పోతారు. పరిపాలనతో వీళ్ళకి సంబంధం లేదు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలతో వీళ్ళకి సంబంధం లేదు. ఏదైతే కేవలం కక్ష సాధింపు కోసమే పరిపాలన మేము చేస్తామనేటటువంటి ధోరణి అనేది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం సహేతుకం కాదు. ఇక్కడ వంశీ వ్యాఖ్యలను ఎవరు సమర్థించరు, వంశీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎవరు సమర్థించరు. కానీ ఇక్కడ వంశీ గారు ఏదో అవమానించారు, మహిళను అవమానించారు అనే దాని మీద కాదు ఇక్కడ కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయింది దేని మీద? గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వంశీ మనుషులు వంశీ ఆదేశాల మేరకు ధ్వంసం చేశారు. మరి ఆ ధ్వంసం చేశారనే దాని మీద కేసు నమోదై ఉంటే దానికి దీనికి సంబంధం లేదు. ఆ కేసుకు ఈ కేసుకు సంబంధం లేదు. ఎవరైతే కేసు పెట్టారో ఆ సత్యవర్ధన్ వచ్చేసి దాన్ని ఉపసంహరించుకున్నాడు. పోనీ హైకోర్టు కూడా అక్షింతలు వేసింది కూటమి ప్రభుత్వాన్ని. అప్పటి సీసీ కెమెరాలను సమర్పించమంటే అప్పుడు సీసీ కెమెరాలు ధ్వంసం అయిపోయినాయి అని చెప్పేసి పని చేయలేదు అని చెప్పారు. అంటే కోర్టును కూడా మీరు మోసగిస్తారని చెప్పేసి కోర్టులు ప్రశ్నించడం జరిగింది. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలా ఉందంటే ఎవరు ఏమనుకున్నా మాకు పర్వాలేదు, మేమైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని లోకేష్ని సంతుష్టిని చేయటం కోసం మేము ఎంతవరకైనా వెళ్ళిపోతామన్న విధంగా ఉంది. అదేవిధంగా పోలీసులు కూడా ఈ మధ్యకాలంలో పోలీసులు చాలా వరకు రెండు అంశాలు నడుస్తూ ఉన్నాయి. ఏంటంటే ఈ మధ్యలో నడుస్తుంది ఏంటంటే పోలీసులు కాస్త వెనక తగ్గారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆయన హయాంలో మనం తప్పులు చేసి శిక్షలు అనుభవించాం, మళ్ళీ వీళ్ళ హయాంలో మనం తప్పులు చేసి రేపు శిక్షలు అనుభవించాల్సిన కర్మ మనకెందుకు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చినట్టుగా అనిపించింది. కానీ ఇప్పుడు మరలా వీళ్ళ విధానం ఎలా ఉందంటే ఈ తప్పని పరిస్థితుల్లో మనం పనిచేయాలి కదా అన్నట్టుగా ఆదేశాలు వాళ్ళు ఇస్తే వీళ్ళు పనిచేస్తున్నట్టుగా ఉంది. కానీ మరి అదే కేసులో కాకుండా, ఎందుకంటే ఆవిడ వంశీ గారి భార్య స్వయంగా బయటకు వచ్చి చెప్పింది, ప్రెస్ మీట్లో చెప్పారు ఆవిడ. మరి వీళ్ళు కౌంటర్ వేసుకోవడానికి ఎఫ్ఐఆర్ ఇవ్వండి, ఏ కేసు మీద అరెస్ట్ చేశారో చెప్పండి అంటే